హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవ్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే 2025 సంవత్సరంలో మన ఇండియాలో కనిపించే సూర్యచంద్ర గ్రహణాలు అనేవి ఎన్ని ఉన్నాయి, సో అవి ఎప్పుడున్నాయి, ఏ నెలలో ఉన్నాయి, వాటి యొక్క టైమింగ్స్ ఏంటి, గర్భవతులు నియమాలు పాటించాలా, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోలకి వెళ్ళిపోయే ముందు మీకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకి అయితే ఈ 2025 సంవత్సరంలో మొత్తము 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు అయితే ఉన్నాయి. సో ఈ 4 గ్రహణాలలో ఒక్కటి మాత్రమే మన ఇండియాలో కనబడుతుంది అన్నమాట. సో అదే సంపూర్ణ చంద్రగ్రహణం. అది ఎప్పుడు ఉంది అంటే సెప్టెంబర్ 7-8 తేదీల్లో ఉందన్నమాట. సో ఈ ఒకటే చంద్రగ్రహణం ఉంది. మిగతావన్నీ ఉన్న చంద్రగ్రహణాలు అంటే ఇప్పుడు నెక్స్ట్ మార్చ్లో 2 గ్రహణాలు ఉన్నాయి. ఒకటి సూర్యగ్రహణం, ఒకటి చంద్రగ్రహణం, 2 ఉన్నాయి. సో ఆ తర్వాత ఈ సెప్టెంబర్లో ఈ యొక్క చంద్రగ్రహణం ఉంది, అది మనకి ఇండియాలో కనబడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సూర్యగ్రహణం ఉంది, సో అది మనకి ఇండియాలో కనిపించదు. సో ఈ మొత్తంగా ఈ 4 గ్రహణాల్లో ఒకటి మాత్రమే మన ఇండియాలో ఉంది. అది వచ్చినప్పుడు అంటే ఈ సెప్టెంబర్ మంత్ వచ్చినప్పుడు నేను అప్పుడు ఖచ్చితంగా ఈ గ్రహణం గురించి, సో గర్భవతుల నియమాల గురించి అప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెప్టెంబర్ వరకు కూడా సో ఇక మన ఇండియాలో కనిపించే గ్రహణాలు అయితే ఏమీ లేవు. సో ఆల్రెడీ ఇప్పుడు ఈ మార్చ్లో ఉన్న గ్రహణాల గురించి కొంతమంది సిస్టర్స్ డౌట్స్ వస్తూ ఉంటాయి. సో అది మన ఇండియాలో కనిపించకపోయినా మరి నియమాలు పాటించాలా అక్క, అట్లా ఇట్లా అంటున్నారు. సో మన ఇండియాలో ఉండవు కాబట్టి నియమాలు అసలు పాటించాల్సిన అవసరమే లేదు. ఒక్క గ్రహణం మాత్రమే ఉంది. సో దానికి ఎలాంటి నియమాలు పాటించాలనేది నేను అప్పుడు మళ్ళీ వీడియో షేర్ చేస్తాను. సో మీరు వీటి గురించి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏమైనా సందేహాలు ఉన్నా మీరు కింద కామెంట్ చేయండి, నేను వెంటనే పాజిటివ్గా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్.